రీసెంట్‌గా ఒక మూవీ అయితే చూసా. దీని పేరు 'ఈవిల్ డెడ్ రైజ్'. ఈ మూవీలో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మూవీ శామ్ రామీ సృష్టించిన ఐకానిక్ 'ఈవిల్ డెడ్' సిరీస్‌కి చెందిన ఒక ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. ఈసారి కథ దక్షిణ కాలిఫోర్నియాలో ఒక పాడుబడిన అపార్ట్మెంట్లో జరుగుతుంది. అసలు స్టోరీ ఏంటంటే, ఓ కుటుంబం, ముఖ్యంగా ఇద్దరి సోదరీమణులు బెత్ అండ్ ఏలి, వీళ్ళ చుట్టూ కథ అయితే తిరుగుతుంది. ఏలి తన ముగ్గురు పిల్లలతో కలిసి నగరంలోని ఓ పాత అపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమె సోదరి బెత్ జీవితంలో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ఈ కుటుంబాన్ని చూడటానికైతే అక్కడికి వస్తుంది. ఒకరోజు పిల్లలు భవనంలో పాత బేస్మెంట్ను పరిశీలిస్తే నెక్రోనామికన్ అనే ప్రాచీన గ్రంథాన్ని, ది బుక్ పేరు ది బుక్ ఆఫ్ డెడ్, దాన్ని అయితే కనుగొంటారు. ఈ పుస్తకాన్ని తెరిచి అక్కడున్న రికార్డులను ప్లే చేస్తే ఓ శక్తి, అంటే డెడ్ ఐట్స్ అయితే ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఏలిని అబ్స్కాబస్ చేస్తుంది. దాంతో ఆమె శరీరం భయంకరమైన రీతిలో అయితే మార్చబడుతుంది. సో ఆ తర్వాత జరిగిద్ది, ఏలి తన కుటుంబానికి పెనుముప్పుగా మారుతుంది. ఆమెను ఆపడానికి బెత్ ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో నెక్రోనామికన్ కారణంగా అపార్ట్మెంట్ మొత్తం ఒక హర్రర్ స్థలంగా అయితే మారిపోతుంది. సో మొత్తం పిల్లలు బెత్ ఈ శక్తి నుంచి తప్పించుకునేందుకు పోరాటం అయితే చేస్తారు. చివరికి కేవలం ప్రేమ, త్యాగం, ధైర్యం, దీని ద్వారానే కొంతమేర రక్షించుకుంటారు. ఈ మూవీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఈ మూవీ సిరీస్కు ఒక కొత్త నేపథ్యాన్ని తెస్తూ కుటుంబ బంధాల మధ్య భయానికి అనుభూతిని అయితే జోడిస్తుంది. రక్తపాత దృశ్యాలు కూడా ఉంటాయి. టెన్షన్ ఫుల్ సీన్స్ అండ్ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక శక్తులు కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఇది హర్రర్ అభిమానులకి అయితే బాగా థ్రిల్ చేస్తుందనే చెప్పొచ్చు. సో ఈ లాస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఏంటంటే, కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగాలకి ప్రాముఖ్యతను అయితే ఈ మూవీలో అయితే చూపించారు. సో ఈ మూవీ వచ్చి 18+ కంటెంట్, కొంచెం మీకు భయంకరమైన దృశ్యాలు కూడా ఈ మూవీలో ఉంటాయి. సో ఈ మూవీ పేరు ఈవిల్ డెడ్ రైజ్. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.